సార్ ఆ రికవరీ ఏజెంట్ పెట్టేటువంటి టార్చర్ ఉంటదండి. ఎందుకు అసలు అమ్మ కడుపులో నుంచి బయటకొచ్చామా అన్నంత టార్చర్ ఉంటది సార్ అసల. కరెక్ట్, కరెక్ట్. ఆ! దాని మీద సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా అంటే ఆ రేట్ చాలా ఎక్కువుంది. అవునండి. హ్మ్. ఎలా సార్ అసలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? అసలు దీనికేమి చట్టాలంటూ వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ ఇది లేదంటే రెమెడీ లాంటివి ఏమీ లేవా సార్ అసలు? ఇది కనుక పక్కకు పెడితే వీళ్ళు ఎలా బయటకు రావాలి? ఇంకా తెలుసో తెలియకో అప్పులు చేస్తారు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయొద్దని చెప్తాను. నాకు డబ్బులు ఇస్తున్నారు కదా హ్మ్. అని ఐస్ క్రీమ్లు కొనుక్కున్నట్టు డబ్బులు కొనుక్కోకండి. హ్మ్. ఓకే, మీకు అవసరం ఉంటే ఆ డబ్బులు అప్పు చేయండి తప్ప హ్మ్. ఆ డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్లని, బెట్టింగ్లని, జులై తిరుగుడులు, చెడు వాటికి అలవాటు పడతాము. ఆ డబ్బంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ రికవరీ ఏజెంట్ల చేతులలో బలయ్యే బదులు హ్మ్. అప్పు అవసరం ఉంటే తీసుకోవద్దు అంటున్నాను. హ్మ్. తెలిసి వాళ్ళు తెలియకుండా తీసుకున్నారు. బాగుపడే వాళ్ళకి చెప్తున్నాను నేను, నాగరాజు గారు. మళ్ళీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళకి చెప్పట్లే ఈ వీడియో నేను. ఇని బాగుపడే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, జీవితంలో మళ్ళీ అప్పు చేయను అనే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, ఇందులో నుంచి మీరు చాలా ఈజీగా బయటకు రావచ్చు. ఓకే. కోర్టుకి వెళ్ళండి, ఇంజంక్షన్ ఆర్డర్ అప్లై చేయండి. తెలుసో తెలియక తప్పు జరిగింది, నా ఉద్యోగం పోయిందో, నా బిజినెస్ లాస్ అయితే ఏ ఉన్నాయో అవి చెప్పండి. షేర్ మార్కెట్లో పెడితే చెప్పండి, షేర్ మార్కెట్లో పెట్టి డబ్బు పోగొట్టుకున్నా అని. కొద్దిగా టైం కావాలని చెప్పండి. ఆ నోటీస్ తీసుకోండి, అది మీరు కలెక్షన్ వాళ్ళకి ఇవ్వండి. కొద్దిగా టైం తీసుకోండి, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని బయటపడండి. అంతేగాని కలెక్షన్ వాళ్ళని చూడగానే గడగడ వణికిపోయి డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకోవద్దని చెప్తున్నాను. మీ ఫ్యామిలీలు రోడ్డు మీద పడతాయి. వరస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు చచ్చిపోతారు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీ ఫ్యామిలీలు రోడ్డు మీద పడతాయి. మీరు బతుకుండి సాధించండి, సాధించేది ఏం లేదంటున్నాను నేను.